మేడ్చల్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై హార్డ్వేర్ పెయింట్ షాపుల్లో మంటలు చెలరేగాయి. ఒక ఫైర్ ఇంజన్, 2 నీటి ట్యాంకర్లతో మంటలు ఆపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. ₹1 కోటి పైగా ఆస్తి నష్టం జరిగిందని యజమాని చెప్తున్నారు. మేడ్చల్ జిల్లాలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ చందు. మేడ్చల్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మేడ్చల్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఏదైతే హార్డ్వేర్ పెయింట్ షాప్ లో ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. ముఖ్యంగా భారీగా మంటలు ఎగిసి పడుతున్న నేపథ్యంలోని సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ వాహనాలు అందుబాటులో లేక రహదారిపై వెళ్లే నీటి ట్యాంకర్లతో మంటలు అయితే అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఫైర్ ఇంజిన్ వాహనాలు ఏదైతే అక్కడ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న వాటర్ ట్యాంకుల ద్వారా ఏదైతే అక్కడ మంటలు అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం ఉండవచ్చని కూడా ప్రస్తుతం ఒక ప్రాథమిక అంచనాగా అయితే రావడం జరిగింది. ఒక ఫైర్ ఇంజిన్ అలాగే 2 నీటి ట్యాంకర్లతో అయితే ప్రస్తుతం మంటలు ఆపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రహదారి పక్కన ఉన్న ఈ పెయింట్ షాప్ లోని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా అక్కడ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న వాటర్ ట్యాంకర్ల ద్వారా ఈ మంటలు అయితే అదుపు చేస్తున్నారు. ఈ లోపు ఒక అగ్నిమాపకు సంబంధించి ఏదైతే ఒక వ్యాన్ కూడా రావడం జరిగింది. దాంతో పాటు ఈ ట్యాంకర్లతోని ఏదైతే మంటలు అయితే ప్రస్తుతం అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.